దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 2వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇది వాగ్దానం. ఒకసారి మనము ఇంగ్లీష్లో చూస్తే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Deuteronomy chapter 2 verses 7. For the Lord your God has blessed you in everything you have done. మీకు అర్థమైంది? మీ దేవుడైన యెహోవా నీవు చేసిన పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బ్లెస్సింగ్ అన్నదాన్ని బరాక్ అంటారు. బారూకు అంటే ఆశీర్వాదము, అది మీకు తెలుసు. కనుక he has watched your every step this great wilderness. అంటే ఏమని చెప్తున్నారు? ఆయన ఈ యొక్క అరణ్యములో సంచరించిన ప్రతిదీ కూడా దేవునికి ఎరుగై ఉన్నాడు కానీ చెబుతూ, డ్యూరింగ్ దీస్ 40 years the Lord your God has been with you. అంటే ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. యు హ్యావ్ ల్యాక్డ్ నథింగ్. నీకేమీ కూడా తక్కువ కాలేదు. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యము సారాంశం ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటి? నీ చేతుల పనులన్నింటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఇటు పక్కన ఏంటి? నీకేమీ కొదువ ఉండదు. ఇది ఈ యొక్క క్రిస్మస్ కాలంలో రానున్న నూతన సంవత్సరానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఎలా చూడొచ్చు ఈ వాగ్దానమును? మనము దేవుని వాక్యముగా మనం అర్థం చేసుకుంటే, ఈ ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము మొత్తం 37 వచనాలు కలవు. వీరు పెట్టిన టైటిల్స్ ఏంటంటే, ఈ డ్యూటరానమీ అంటే సెకండ్ లా, అంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా దీనిలో మళ్ళా రాయడమని కూడా చెప్తారు. ఇక్కడ మోషే మాటలు అని చెప్పి కూడా అంటారు. రీవిజన్ అంటే జరిగినవన్నీ మళ్ళా వారికి జ్ఞాపకం చేయడం అంటారు. కనుక మనము మొదటి వచనం నుంచి ఏమనుందంటే, వాండరింగ్స్ ఇన్ ద వైల్డర్నెస్. ఆ యొక్క అరణ్యములో వాళ్ళు అక్కడే అలాగే తిరగడం. మొదటి వచనం నుంచి మనం చూసినప్పుడు 23వ వచనం వరకు, తర్వాత ద డిఫీట్ ఆఫ్ సీహోన్, ఆ సీహోను రాజుని ఓడించుట, 24వ వచనం నుంచి మరి చివరి వరకు 2 భాగాలు పెట్టారు. అయితే మనం ఒకసారి ఏ విధంగా ప్రారంభించబడింది ఈ 2వ అధ్యాయము అనేది మనం ఒకటి చూస్తే, యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయీరు మన్యం చుట్టూ తిరిగి. మన జీవితంలో కొన్ని పరిస్థితుల్లో అక్కడే తిరుగులాడుతూ ఉంటాం. ముందుకు వెళ్ళడానికి ఉండదు, వెనక్కి రావడానికి ఉండదు, అక్కడే తచ్చాడుతూ ఉంటాం అన్నమాట. ఈ పరిస్థితులన్నీ కూడా మన జీవితానికి సాదృశ్యంగా ఉంటాయి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, తిరిగిన కాలము చాలును. కనుక నీకు ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఉన్న కష్టము చాలును, నీకు ఉన్న దరిద్రము చాలును, నిన్ను కష్టపెట్టింది చాలును అని. అందుకే యేసు చాలును ఆ విధముగా నీ ప్రతి స్థితికి కూడా దేవుడు చాలిన దేవుడుగా ఉంటాడు. ఇక్కడ 4వ వచనంలో ఇది కొంచెం రిపీట్ అవుతూ ఉంటుంది. దేవుడు ఏమని చెప్తున్నాడు మోసేతో? శేయీరులో కాపురమున్న ఏసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను నీవు దాటి వెళ్ళుచున్నావు. వారు మీకు భయపడతారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ, మీరు వారితో కలహం పెట్టుకోవద్దు.
ఏషావుకు స్వాస్యముగా, అంటే యాకోబు అన్న పేరు ఏషావు, అంటే వీరి పెదనాన్న బిడ్డలు అనమాట వాళ్ళు. శేయీరు మన్యము నేను ఇచ్చి ఉన్నాను కనుక ఒక్క అడుగైనను మీకు ఇయ్యను. నిజంగా దేవుని మాటలు వింటే ఎంత బాగుంది కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీరు రోకలిచ్చి అంటే డబ్బులు ఇచ్చి వారి యొద్ద ఆహారం కొని తినవచ్చును, రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొనవచ్చు, కానీ నీకు ఏమీ కొదువ ఉండదు. నిన్ను దేవుడైన యెహోవా ఆశీర్వదించాడు, ఆయన నీకు తోడని. ఆయన తోడుగా ఉండడమే ఆశీర్వాదం. ఆయన నీకు తోడుగా ఉంటే, అందుకనే కీర్తనాకారుడు 23 ఏమన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కనుక దేవుడు నీకు తోడుగా ఉంటే, అందుకే మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహిస్తాను అంటాడు. కాబట్టి ఇక్కడ వారు ఆ ఏషావు మార్గము గుండా వారు వెళ్ళిపోయినట్లు మనము చూస్తున్నాం. మళ్ళా 9వ వచనంలో ఏముంది, మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా మోయాబీయులను బాధించవద్దు. ఈ మోయాబు, అమ్మోని వీళ్ళిద్దరూ ఎవరు? లోతు సంతానం. కనుక లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్యముగా ఇచ్చితిని, వారి భూమిలో నీకు ఏది ఇవ్వను. చూసారా దేవుని నీతి, చూసారా? కాబట్టి ఇక్కడ ఒకటి ఏషావుకి చెందిన భూమి ఇవ్వనంటున్నాడు, 2 మోయాబీయుల భూమి ఇవ్వను అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా మనము చూసినప్పుడు మనము ఇక్కడ ఎవరి దగ్గర చూస్తాము, 14వ వచనం చూస్తే, కాదేషు బర్నేయలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటుచున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చాలా బాధా విషయం అన్నమాట. ఆ యొక్క దేవుడు ప్రమాణం చేస్తాడు కదా, మీరు వాగ్దాన దేశము చూడరు అని. ఆ సైన్యము అంతా 38 సంవత్సరములు వారు నశించిపోయే వరకు వారక్కడే తచ్చాటాడారండి. అంటే దేవుని బాహు వారికి విరోధముగా, అంటే ప్రభువునందు ప్రియులరా. ఇక్కడ మనము తర్వాత పాయింట్కి వెళ్లే ముందు ఇక్కడ ఇంకొక సంతానమునకు ఇవ్వను అని చెప్తున్నాడు. ఆ సంతానము ఏంటంటే 18వ వచనం ఉంది, అమ్మోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, లోతు సంతానమునకు నేను వారికి స్వాస్యముగా ఇచ్చాను కనుక నీకు ఇవ్వను. అంటే ఒకటి ఏషావు సంతానముకి ఇచ్చింది ఇవ్వను, 2 మోయాబీయులకు అనగా లోతు సంతానము, మోయాబీయులు అమ్మోనీయులు అక్రమ సంబంధం వలన పుట్టిన బిడలు అయినా కూడా దేవుడు చెప్తున్నాడు వారికి ఇచ్చింది నేను నీకు ఇవ్వను. అంటే దేవుడు నీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి తీయాల్సిన పని లేదు, దేవుడు సిద్ధపరిచింది నీకు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఇప్పుడు మనము వీరు నశించిపోయారు కదా, ఎందుకు నశించిపోయారని చూస్తే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని. చూసారా, యెహోవా ప్రమాణము చేసి ఉండెను కనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ, అంటే యెహోవాకు విరోధముగా తిరుగబడిన వారందరూ, తిరుగుబాటు చేసిన వారందరూ, పాపం అంటే ఏదీ కాదు, తిరుగుబాటు చేయడమే. ఎందుకు మనుషుల మధ్యలో గొడవలు వస్తాయి? ఒకరు అర్థం చేసుకోలేకపోవడం కాదు, సమాధాన పడలేకపోవడమే. ఎప్పుడూ కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకు తెలుసా, నేను అనుభవంతో మీకు నేర్పిస్తున్నాను. ఎప్పుడైతే నీ మాట పైన ఉండాలి అని నువ్వు ఆశపడతావో ఎవరు నీ దగ్గర ఉండరు. ఎప్పుడైతే నీ మాట కలవాలి, ప్రజలందరూ కూడా నీ మాటల మీద జీవం పొందుకోవాలి అంటావో, కొన్నాళ్ళు నీవు కిందవాడిగా ఉంటావు. కానీ ఒక దినం వస్తుంది, దేవుడు నిన్ను పైవాడిగా తలగానే పెడతాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుంది తెలుసా, వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములలో అటు ఇటు తిరుగుతూ, అంటే దేవుడు నిన్ను అక్కడే ఎందుకు తిప్పుతాడో తెలుసా, ఎక్కడికి ఎందుకు వెళ్ళలేవో తెలుసా, ఏదో దేవుడు నీలో కార్యము చేయాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఈ మాటలు ఎవరికో తాకుతున్నాయి.
ప్రభువునందు ప్రియులారా, ఏ రోజు దేవుణ్ణి దూషించకండి, ఏ రోజు దేవుణ్ణి నిందించకండి. మన లోపల సరి చేసుకున్నప్పుడు మనలో ఏది తీసివేసుకోవాలో, మనలో ఏది మనల్ని తొందర పెడుతుందో, అందుకనే కీర్తనాకారుడు ఏమంటాడో తెలుసా? 37:25, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను, నీతిమంతులు విడవబడుట, వారి సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. ఇంకా కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? 34:10, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నాకు చెప్పుతున్న దేవుని యొక్క రెవల్యూషన్ ఏంటో తెలుసా? ఇక్కడ గ్రంథకర్తలు ఏమి రాశారో తెలుసా? యు విల్ హ్యావ్ నథింగ్ అంటే మొదట రాజ్యమును వెతికిడి అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు కావాలని దేవునికి తెలియదా? నీకు అక్కర్ల దేవునికి తెలియదా? నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు నేను చెప్పగలను. నన్ను ఈ 6 నెలలు మూలన కూర్చోబెట్టి ఆయన నన్ను పోషించాడండి. కొంతమందితో నేను పరుషంగా మాట్లాడాను, దేవుడు నన్ను గద్దించాడు. నేనా నిన్ను పోషించు వాడిని వారా? నేనా నీకు సమస్తము సమకూర్చువాడిని వారా? ఎందుకు నువ్వు చేసావు? నేనేం చెప్పాను తెలుసా? ప్రభా, కృతజ్ఞత కావాలి కదనైనా, వాళ్ళకి దీవెన వెళ్ళాలి కదనైనా, వాళ్ళు నశించిపోతున్నారు కదనైనా అని. ఇక్కడ ఏమి గ్రంథకర్తలు వారు రాశారంటే, ఈ హ్యాస్ బ్లెస్డ్ యూ అంటే నీ చేతుల కష్టార్జితము అంటే యెహోవానందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు. ఈరోజు ఎంత మంది కష్టపడుతున్నారు, నిజంగా నీవు అనుభవిస్తున్నావా? కష్టపడుతున్నావు కానీ ఇష్టపడగలుగుతున్నావా? నీవు కష్టంతో చేస్తున్నావు జీతము కోసము కానీ ఇష్టంతో పని చేయగలుగుతున్నావా? జీతం వస్తుంది కానీ నువ్వు నిందిస్తున్నావు, పక్కడికి వస్తున్న డబ్బుని చూస్తున్నావు కానీ దేవుడు నీకు ఇస్తున్న దాన్ని బట్టి స్తుతించగలుగుతున్నావా? దేవుడు నిన్ను ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెట్టాడే, ఇందులో బలానమ్మకమైన మంచి దాసుడా, ఈ చిన్న దానిలో నీవు నమ్మకముగా ఉన్నావు కనుక ప్రతి ఒక్క మెట్టు దేవుడు చూస్తున్నాడని మీకు ఇప్పుడు వరకు చెప్పాను కదా. దేవుడు రహస్యమున చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. నా జీవితంలో ఎన్ని చెప్పమంటారు? పోయి తెచ్చుకో డబ్బులు అంటాడు, ఫలానా చోటికి పో అంటాడు, ఫలానా వాళ్ళకి ఫోన్ చేయి అంటాడు, ఫలానా వారి నీవు నీ ఆత్మతో మాట్లాడుకో, నీలో మాట్లాడుకో. ఓ నా ప్రాణమా, నీవెందుకు కృంగిపోయావు? నీ దేవుడు నమ్మదగిన వాడని చెప్పుకోగలుగుతావా? ఈ హెబ్రూ రూట్ ఇందాక చెప్పాను కదా, బరాక్ అంటే అర్థం ఏంటంటే టు నీల్ డౌన్ అంటే మోకాళ్ళు వేసేది ఆశీర్వాదము. టు ప్రైజ్ అంటే స్తుతించడము ఆశీర్వాదము. అంటే అర్థం ఏంటంటే అది నీకు విజయాన్ని ఇస్తుంది, అది నీకు సంతృప్తినిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ప్రకృతి సంబంధమైన మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ అవ్వచ్చు, కానీ ఇంకొక రకంగా చెప్పాలంటే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఎప్పుడైతే నీలో జీవం కలుగుతుందో, యేసు ప్రభువు వారి చేతుల్లో రొట్టెలు పెట్టినప్పుడు జీవం వచ్చి పిల్లలు పుట్టినీయండి అంటే విస్తరించినీయండి. నీ చేతుల్లోకి పడిన ప్రతిదీ దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, విస్తరింపబడుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే నీవు ఆత్మీయముగా అంటే దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దయలో, దేవుని యొక్క ప్రేమలో, ఆయనకి అన్నీ తెలుసు కదా, నీకు అవసరమైంది ఏదో తెలుసు కదా. అంటే క్రీస్తు యేసునందు మహిమలో దేవుని ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరము తీర్చబడునని, అయా నీకు ఏది కొదువై ఉండదని దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు అంటే ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అంటే అర్థం ఏంటంటే ప్రభువునందు ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పాను కదా, నీవు చేతులతో పట్టుకున్నది ఎప్పుడైతే నీ హృదయంలో తెల్లదనం ఉంటుందో, నాకు అనేక మంది పరిచయమైన వాళ్ళు చెప్తారు, తెలియదయ్యా, 10 మందికి పెట్టాలని ఇష్టపడతామయ్యా అని చెప్పి. ఎప్పుడైతే చూడండి, నువ్వు పెట్టుకుని నువ్వు తిని నీ బిడ్డలకు పెట్టుకోవడం తప్పు కాదు, 100% అది నీ బాధ్యత, కరెక్ట్. కానీ దానివల్ల జీవ గ్రంథంలో రాయబడు, ఎప్పుడైతే నీవు పక్కోడికి పెట్టగలుగుతావో, పక్కోడిని ప్రేమించగలుగుతావో,
నీవు చేసిన ప్రతిదీ జీవ గ్రంథంలో రాయబడుతుంది. కారణం ఏంటంటే దేవుడు చెప్తుంది ఏంటంటే వారిని కాపాడేవాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆయన వారి చుట్టూ పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి కావలసిన ప్రతిదీ ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, బండలో నుండి జీవజలములనిచ్చాడు. అంటే 40 సంవత్సరములు వారిని పోషించే బాధ్యత దేవుడు తీసుకోలేదా? ఈ 40 సంవత్సరాలు దేన్ని సూచిస్తుంది తెలుసా? 20కి ప్రారంభిస్తే 60కి రిటైర్మెంట్ కదా. అంటే 40 సంవత్సరాలు. 20 సంవత్సరాలు నువ్వు కష్టపడి చదివితే 40 సంవత్సరాలు మంచి ఉద్యోగం చేస్తే 80 లేకపోతే 70 కదా. మిగిలిన 20 సంవత్సరాలు కూడా నీవు చక్కగా నీ బిడ్డల్ని దేవుని యందు భయభక్తులతో పెంచితే జీవితానికి పరమార్థం ఉంది. అది డబ్బులో వెతకండి. జీవితానికి పరమార్థం ఉంది, అది మనుషుల్లో వెతకండి. జీవితానికి పరమార్థం ఉంది, అది నువ్వు చేసిన పనుల్లో వెతకొద్దు, అది నీ హృదయములో వెతుకు. ఎప్పుడైతే నీ హృదయములో నీవు సంతోషముగా సంతృప్తి చెంది సమాధానంతో ఉంటావో, వారి మీద కక్ష వీరి మీద కక్ష హృదయాన్ని నింపేస్తావో, దానివల్ల బీపీలో షుగర్లు పెరగడం తప్ప నీ చేతుల కష్టార్జితము. నేను చెప్పన, 3 ఆ పిల్లలు మాట్లాడుకుంటున్నారంట. మా డాడీ దగ్గరికి వస్తారు, ఏం చేయడు, 4 గీతలు గీస్తాడు, ఎంత డబ్బులు సంపాదిస్తాడో. ఎవరు? ఇంజనీర్. మా డాడీ దగ్గరికి వస్తారు, ఏం చేయడు, ఇలాగే ఏదో 4 గీతలు రాస్తాడు, వెళ్ళిపోతారు, ఎంత డబ్బులు సంపాదిస్తాడో. ఎవరు? డాక్టర్. అప్పుడు ఇంకొక అమ్మాయి చెప్తుందంట, మా డాడీ దగ్గరికి వస్తారు, మీకులాగా రాయుడు గీయుడు కూడాను మాట్లాడతాడు, మాకెంత ఆశీర్వాదం తెలుసా. పాస్టర్ అన్నమాట. ప్రేమ కలిగిన మాట నీలో ఉందా? 3 రకాల గుంపులు చెప్పిన. ఎక్కువ మంది లేబర్, శరీర కష్టాన్ని నమ్ముకుని. కువైట్లో మన వాళ్ళు ఎక్కువ మంది లేబరే కదా. 2వ వాడు మైండ్తో పనిచేసేవాడు కదా. వాడు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు చెప్పాం కదా. ఇక 3వ వాడు ప్యాషన్, హృదయంతో పనిచేసేవాడు, సోషల్ వర్కర్, పాస్టర్లు. ఈ 3 నువ్వు ఏది ఎంచుకుంటున్నావు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ ఒక్కరికి ఏమీ తక్కువ చేయడు. అందరికీ అన్ని విధాలుగా దేవుడు చాలినవాడు. కొన్నాళ్ళు కష్టాలు ఉంటాయి, కానీ నీ దేవుడు చాలినవాడు. ప్రార్థన చేయను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. విత్తబడిన వాక్యమును నిండార్లుగా దీవించమని, సమృద్ధి అయిన విస్తారమైన ఆశీర్వాదాలతో వీరిని నింపమని, నీ కృప, నీ కనికరము, నీ ప్రేమకి విన్నపగిస్తూ యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆశీర్వాదం కోసం అడుగు. ఆశీర్వాదము నాకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. గాడ్ బ్లెస్ యు.